మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో నరసాపురం జనసేన టీడీపీ పొత్తులో భాగంగా 24లో పోటీ చేయనున్న అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. బొమ్మిడి నాయకర్ లాంటి ఒక బలమైన మత్స్యకారుల కులాల నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి 24లో చంద్రబాబు గారా పవన్ కళ్యాణ్ గారు? అది మా చేతుల్లోది కాదు. అది మీరేం చెప్తారు మరి ప్రచారంలో రేపు ముఖ్యమంత్రి ఎవరిని అడిగితే? పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ పోటీ చేసి ఆలోచన పార్టీ జరుగుతుంది? భీమవరం ఉంది. మరి భీమవరంలో మరి ఆయన పోగొట్టుకున్న ముందు భీమవరం ప్రజలు కూడా ఇవాళ ఒక బాధపడే పరిస్థితి కనబడుతుంది. ఆయన భీమవరంలో పోటీ చేస్తే కనుక బ్రహ్మాండమైన మెజార్టీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు మీరు అడగదాని ఆలోచన ఏమన్నా? రెండు పార్టీలు కలిసి వర్కౌట్ చేస్తున్నారండి. జనసేన పార్టీ ప్రజల్లో నిలిచేది కాదు కాబట్టి పార్టీలో ఉపయోగం లేదని వెళ్ళిపోయిందని చెప్పి అటు రాపాక వరప్రసాద్ అంటాడు. పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలో పక్క రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంలో ఉన్నారు కదా. ఈ రాష్ట్రంలో సొంతలేని లేకుండా ఏపీ రాజకీయాలు చేసే అవకాశాలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? అది అడిగి ఎవరు అడుగుతున్నారు? నాటి జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అతని తండ్రి ఉన్న 2019 నుండి 24 వరకు మరి నిరంతర పార్టీని కాన్స్టిట్యూన్సీ పెట్టుకున్నారు. ఎట్లా ఉంది ప్రజల్లో అభిమానం? ఎందుకంటే అధికార వైఎస్ఆర్సీపీ చాలా సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాలు అమలు చేశారు. ప్రజలందరూ కూడా ఆ స్కీమ్స్లో నిమగ్నం అన్నారు. ఎవరికన్నా ఈ 5 సంవత్సరాల లోపు ఉద్యోగాలు అంటే జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ వాలంటీర్ని ఏమో కార్యకర్తలు కన్నా ఎక్కువ వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చేది 5,000 రూపాయలు ఇస్తున్నాడు పూర్తి. వాళ్ళతోటి మొత్తం పూర్తిగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. రెవల్యూషన్ వస్తుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు. పరిస్థితి బాగోలేదు. నమస్తే, ఎంటీవీ బర్నింగ్ షోకి స్వాగతం. నేను మాణిక్యరావు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నాయి. మరి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అన్ని పార్టీలు శరవేగంగా చేస్తున్నాయి. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయంగా అత్యంత ప్రసిద్ధిగాంచిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం అంటే ఎన్నో సంవత్సరాలుగా ఒక చరిత్ర ఉన్న నియోజకవర్గం. నరసాపురంలో పనిచేసిన రాజకీయ నాయకులు ఎంతోమంది ఉద్దండులు ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు. మరి అలాంటి నరసాపురం నియోజకవర్గం నుండి 2024లో జనసేన పార్టీ అభ్యర్థిగా మరి పార్టీని నమ్ముకుని 2019లో నరసాపురం నుంచి పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓటమి పాలైనప్పుడు కూడా నిరాశ చెందకుండా ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం నినాదం ఏమైతే ఉంటుందో జనసేన పార్టీని నమ్ముకుని 2019 నుండి 24 వరకు కూడా అదే పార్టీలో కొనసాగిస్తూ నిరంతరం నరసాపురంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రముఖ బీసీ నాయకులు బొమ్మిడి నాయకర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు మరి ఇవాళ 2024లో దాదాపుగా అంటే ఆల్రెడీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు. నరసాపురం నుండి టీడీపీ జనసేన పొత్తులో నరసాపురాన్ని జనసేనగా కేటాయించేసి నాయకర్ గారిని కూడా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కదా. అధికారికంగా ఒక ప్రకటన జాబితాలు మాత్రమే రావాలి తప్ప అభ్యర్థి అయితే నాయకర్ గారు ఉన్నారు. మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో నరసాపురం జనసేన టీడీపీ పొత్తులో భాగంగా 24లో పోటీ చేయనున్న అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నాయకర్ గారు, బాగున్నారా? ఇది అప్పుడే ఎన్నికలకి రెడీ అవుతున్నారా లేకపోతే ఇంకా సమీకరణలో ఉన్నారా? ఎలక్షన్కి మేము స్టార్ట్ అయ్యాము. ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ప్రజలు కూడా కలిసే విధానంలో ఏ రకంగా కలవాలి, కార్యకర్తలతో ఇంటర్నల్ మీటింగ్స్ ఏ రకంగా ప్రతి విషయంలో కూడా ఓకే ఒక ఎలక్షన్ మూమెంట్ అన్నది మేము
ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఓకే. అలాగే అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా 2 పార్టీ నుంచి ఉన్నాం కాబట్టి టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఇంకా స్పీడ్గా వెళ్ళే ఆలోచనతో నర్సాపు నియోజకవర్గం వస్తున్నాం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మీ పేరు అనౌన్స్ మీన్స్ ఆల్రెడీ డిసైడ్ అయినట్టున్నారుగా. అంటే జనసేన పార్టీకి ఉన్న నాయకులు ఒక బీసీ సామాజిక బీసీ నాయకుడిగా నాయకుడిని, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆశిస్తున్నారు కాబట్టి టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఏదన్నా ఇంకా ప్రోగ్రామ్స్ అన్నది ఇంకా స్పీడ్గా ఉంటాయని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. అదేవిధంగా ముందుగా ఎంటీవీ మీడియా వారికి, మరి మాణిక్యాలరావు గారికి, మా జనసేన పార్టీ, అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గం తరఫున మీ అందరికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మీరు ఒక వ్యాపారంలో ఉన్నారు. 2019లో రాజకీయాల్లోకి రావడానికి కారణాలు ఏంటి? ఎందుకు రాజకీయాల్లో రావాలనుకున్నారు? ఈ నరసాపురం నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉన్న నియోజకవర్గం ఇది. ఎందరో ప్రముఖులు, సేగుండ హరిరామస్వామి గారు లాంటి ప్రముఖులు, పెద్ద పెద్దలు ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీ ఇది. మరి ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం అంటే అంత ఈజీ కాదు, గెలవడం అంతకంటే ఈజీ కాదు. మీరు ఎందుకు ట్యూన్ చేసుకున్నారు ఈ నరసాపురాన్ని? అంటే ఒక్క విషయం అండి, ఏదైతే మా పెదనాన్న గారు ఉన్నారు, మా సయ్యాన బొమ్మిడి నారాయణరావు గారు, బొమ్మిడి నారాయణరావు గారు, ఆయన కూడా 2009లో ఇక్కడ, ఆయన కూడా వెరీ కమిటెడ్ టీడీపీ లీడర్, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. దేవాడలో కూడా మున్సిపల్ చైర్మన్ చేశారు, ఆయన నామినేటెడ్ పదవులు చేశారు. అలాగే ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో. అదేవిధంగా నరసాపురం విషయంకి వస్తే కనుక 2009లో ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. మరి అప్పుడు కంటెస్ట్ చేసినప్పటి నుంచి కూడా మరి నేను కూడా అప్పుడు ఇక్కడ ఉండడం, అప్పటి నుంచి నా రాజకీయ పరంగా కూడా నరసాపురం నియోజకవర్గంలో కూడా 2011 ఎలక్షన్ అవ్వచ్చు, లేదా 2014 ఎలక్షన్ అవ్వచ్చు, మరి ఆ రోజున కూడా కొన్నాది యాక్సిడెంట్గా తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఇక్కడ ఉండడం, తెలుగుదేశం పార్టీ కూడా నా వంతుగా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంలో కూడా గతంలో టీడీపీలో కూడా మీరు పనిచేశారా? మీ పెదనాన్నగారు ద్వారా పనిచేశారు. ఓకే. జనసేనలోకి ఎప్పుడు వచ్చారు? 2019 అండి. ఓకే. 2019 మీరు రావడం, క్యాండిడేట్గా సెలెక్ట్ అవ్వడం, పోటీ చేయడం శరవేగంగా జరిగిపోయింది. ఏంటి జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, వాళ్ళతో మీకు ఎలాంటి సంబంధాలతో టికెట్ ఇచ్చారు? ఏంటి మీ క్యాపబిలిటీ ఏంటి? ఎందువల్ల సీట్ ఆ రోజు కేటాయించిన సందర్భం? ముందుగా పవన్ కళ్యాణ్ గారితో నాగబాబు గారితో ఏ రకమైన సంబంధాలు లేవు నాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన భావజాలం, ఆయన సిద్ధాంతాలు నచ్చి మరి ఆయనతో ప్రయాణం చేయడానికి మేము జనసేన పార్టీలో రావడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి నేను జనసేనలోకి రావడం మరి అనుకోని పరిస్థితుల్లో అక్కడ కళ్యాణ్ గారు కూడా, అంటే నరసాపురం నియోజక ప్రజలందరూ కూడా ఆ రోజు నరసాపురం ప్రజలందరూ కూడా నాయకులైతే బాగుంటుంది, బొమ్మిడి నాయకులైతే బాగుంటుంది అని చెప్పి ప్రజలు కూడా కోరుకోవడం, ఆ రోజున ఆయన అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఆ ఎలక్షన్ కూడా ఏదైతే 2019 ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా నరసాపురం నియోజక ప్రజలు మరి నన్ను ఒక పవన్ కళ్యాణ్లా చూసుకుని ఆ రోజున ఓట్లు వేయడం కూడా అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను ఆయన సొంత ప్రాంతం కాబట్టి, అలాగే నేను ఓటమి చెందినా సరే నేను అది ఓటమని నేను అనుకోవట్లే. ఇవాళ ప్రజలు కూడా ఈ రోజు నన్ను ఒక ఎమ్మెల్యే గారు అని అంటారు తప్పగా నేను ఓడిపోయినా ఓటమి అన్నది నేను ఓడిపోయినా అనుకోవట్లేదు. అంటే ఇవాళ దాదాపు 1,70,000 మంది ప్రజలు ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక అభిమానంగానే ఓడిపోయిన నిరాశ ఎక్కడ లేకుండా ఇప్పుడు ఒక సొంత బిడ్డ చూసుకునే విధంగా బూస్టప్ చేశారు. ఆ 3 పదాలు వాడి బూస్టప్ చేశారు మిమ్మల్ని ఎమ్మెల్యే గారు అనగానే మీరు కూడా కొద్దిగా హ్యాపీగా, అంటే ఒక చిన్న అభిమానంతో కూడిన పదాలు. ఒక విషయం మీకు చెప్పాలి, ఒక వెనకబడిన వర్గాల నుంచి ఒక మత్స్యకార కుటుంబం ఏదైతే ఉందో అగ్నికుల క్షత్రియ కుటుంబం, ఆ కుటుంబాల నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా రావడం అన్నది ఆ సామాజిక వర్గంలో చాలా ఖచ్చితంగా ఫీల్ ఉంటుంది, చాలా భారమైనది. అంటే ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండాలి కాబట్టి ఉండాలి. దానికి ఏంటంటే ఇక్కడ ప్రజలు చూపించిన ప్రేమ ఆదరాభిమానులు దాన్ని దృష్టిలో పెట్టుకునే మాకు ఎన్ని కష్టాలున్నా సరే పార్టీ కోసం, అటు పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ ఇటు ప్రజల కోసం కానీ నిరంతరం ఓడిపోయిన 5 సంవత్సరాలు కూడా ప్రతి విషయంలోనూ నరసాపురం ప్రజలందరికీ కూడా మరి మేము అండగా ఉన్నామని చెప్పి మీ తరపు నేను తెలియజేసుకుంటాను. 2019 నుండి 24 వరకు మరి నిరంతర పార్టీని కాన్స్టిట్యున్సీని అడ్డుపెట్టుకున్నారు.
ఎట్లా ఉంది ప్రజల్లో అభిమానం? ఎందుకంటే అధికార వైఎస్ఆర్సీపీ చాలా సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాలు అమలు చేశారు. ప్రజలందరూ కూడా ఆ స్కీమ్స్లో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితిలో మీరు నరసాపురం నుండి 2024 ఎన్నికల్లో మీరు ఏ విధంగా విజయం సాధించాలని ప్రణాళిక ఉంది మీకు? అండ్ ఒక విషయం అండి, ఆ రోజు నుంచి ఓడిపోయిన నేను నరసాపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నేను తిరిగాను నేను. ఓకే. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎవరు పిలిచినా ఏ కార్యక్రమం చెప్పినా పూర్తిగా కూడా ఈ 5 సంవత్సరాలు అన్నది కూడా పూర్తిగా ప్రజలకే నేను అంకితం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు నాకు రేపొద్దున అవకాశం కల్పిస్తారని నేను అనుకుంటున్నా. అలాగే ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో, మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ సంక్షేమ పథకాలు ఒక పక్కన ఇస్తూనే ఏదైతే నిత్యావసర వస్తువులు కానీ, లేదంటే ఒక కరెంట్ అవ్వచ్చు, లేకపోతే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, ప్రతి విషయంలో కూడా మరి ప్రజల్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక భారాన్ని ప్రజలపై మోపే విధంగానే ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సంక్షేమ పథకాలు తీసుకోవడం వల్ల ప్రజలు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు అన్నదే లేదు. చాలా దారుణమైన విషయం ఏంటంటే రోడ్లు ఉన్నాయి చూడండి. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో కూడా రోడ్ల పైన ఈ ప్రభుత్వం ఎక్కడ దృష్టికి. రోడ్లు అంటే ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్సే రోడ్ల మీద ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉన్నారు, పొద్దున్న లేస్తే పొలం వైపు వెళ్ళడం, ఆ గ్రామంలో ఆ పరిసర ప్రాంతాలు ఎక్కువగా హైవే రోడ్ల మీద ఎక్కువ ఎవరు దిగుతారు? వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు. అంత తీవ్రమైన వ్యతిరేకత రోడ్ల మీదే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? కూలి పని చేసుకుని ఉన్నారండి, ఇక్కడి నుంచి పొరుగురు వెళ్ళాలి, వాళ్ళ ఆటోలో వెళ్తున్నారు. వాళ్ళ ఆటోలో వెళ్ళినప్పుడు వాళ్ళంతా నరకం చూస్తున్నారు చెప్పండి. ఆటోలు చాలా సందర్భాలు యాక్సిడెంట్లు అవి ప్రజలు హాస్పిటల్ పాలైన సందర్భాలు కూడా ఇక్కడ మేము నరసాపురంలో కూడా చాలా 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 చూసాము. అంటే ప్రజల సాటిస్ఫాక్షన్ లేదు. ఇవాళ సంక్షేమ పథకాలు రోడ్లు కానీ ఇప్పుడు రేట్లు నిత్యావసర వస్తువులు ఏమండి, అతను చేసేది ఏంటంటే ఒక కక్ష సాధింపు. ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళపై ఏ రకంగా కేసులు కట్టాలి, లేకపోతే వాళ్ళు ఏ రకంగా అరెస్ట్ చేసి చేయాలన్న కక్ష సాధింపు ధోరణికి దాని మీద ఉన్న శ్రద్ధ ఈ అభివృద్ధి మీద కూడా పెట్టుంటే బాగుండేది. ఆ కక్ష సాధింపులో బొమ్మడి నారాయణ గారు కూడా ఉన్నారా ఈ 5 సంవత్సరాల్లో? నారాయణ గారు ఆయన పెద్ద, ఆయన వయసు రీత్యా ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ఆయన రాజకీయ పరంగా ఆయన ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇంటికే పరిమితం ఉన్నారు. అంటే కొద్దిగా పార్టీలో కొద్దిగా యాక్టివ్గా లేకపోవడం. ఓకే, సరే. వారసులు అనుకోవాలి మిమ్మల్ని, బొమ్మిడి గారు వారసులు అనుకోవాలా? మరి నాయకర్ గారు మీద ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమన్నా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? నా మీద వాళ్ళ ఇది దాదాపు 10 కేసులు దాకా ఉన్నాయి. ఓకే, ఏ టైప్ కేసులు? ఏముందండి, ఇప్పుడు ప్రజల పక్షాన్ని చేస్తారు, ప్రజల పక్షాన్ని నిలబడితే మా మీద కేసులు కట్టారు. అంటే ఒక్క విషయం అండి, మీరు అడిగారు కాబట్టి కొంచెం చెప్తున్నాం. అంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కార్యక్రమం వచ్చింది. ఒక కాలేజీ దగ్గర పక్కన ఏదైతే యువత ఉందో ఒక కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ పెట్టారు. మరి అప్పుడు అక్కడ ఉన్న ఒక సర్కిల్ ఎస్ఐ వచ్చి అక్కడ కుర్రోళ్ళని హ్యాండిల్ చేస్తూ తీసుకుని స్టేషన్ తీసుకెళ్ళిపోయాడు కొట్టుకుంటా. అంటే ఓన్లీ కేక్ కటింగ్ చేసుకుంటున్నది కదా. అంటే వాళ్ళ అభిమాన నాయకుడు కూడా ఈ ప్రభుత్వంలో కేక్ కటింగ్ కూడా చేసుకోకూడదు. అది మేము వెళ్ళి జనసేన పార్టీని మా యువతని అరెస్ట్ చేస్తారని చెప్పి వెళ్ళి అడిగితే ఆ రోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళి మేము అడిగితే దాని మీద మా మీద కేసులు కట్టించారు. ఏమండి, ఒక ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్లక్ష్యం, డాక్టర్ నిర్లక్ష్యంతో ఒక నిండు గర్భిణీ ప్రాణం పోయింది నర్సాపు నియోజకవర్గంలో. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆవిడికి సంఘీభావంగా మేము మరి ప్రభుత్వ ఆసుపత్రి ముందు మేము ధర్నాలు చేసాం. మేము సెంటర్లో ధర్నాలు చేస్తే మరి ఆ రోజున మరి ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్న ప్రసాద్ రాజు గారు మరి ఆ రోజున కూడా మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు భీమవరం ఉంది, భీమవరం నుంచి రోడ్లు అక్కడ బ్రిడ్జ్ లేదు, వంతెన లేదు. భీమవరం వెంప నుంచి భీమవరం రోడ్లో అక్కడ భీమవరం మా జిల్లా అధ్యక్షుడు కుట్టుకెళ్ళపూడి చంద్రబాబు గారు మేము ఒక పాదయాత్ర చేసుకుంటూ మరి ఆ రోజున
ఆ గ్రామం నుంచి 10 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసుకుంటూ భీమవరం వచ్చాం. మరి ఆ రోజు ఆయన మీద మా మీద కేసులు పెట్టారు. అంటే వివిధ రకాలుగా ప్రజల సమస్యల మీద కానీ ప్రజల ప్రక్షాళన కానీ మేము ఉంటే కనుక మా మీద తప్పుడు కేసులు పెట్టే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుంది. మరి అది కూడా ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నేను కేసులు, రోడ్లు, ఇంకా వాటి వల్ల కూడా మీ గెలుపుకి అవకాశాలు ఉన్నాయా? ఇంకా రోడ్లు గెలుపుడు కదా, ప్రభుత్వం అన్నది ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత కనపడుతుంది. ఎక్కడ అభివృద్ధి లేదు. అంటే యువతకి ఆ రోజు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చెప్పండి ఎవరికన్నా ఈ 5 సంవత్సరాల ఉద్యోగాలు ఇచ్చిందా? అది ఇప్పుడు నోటిఫికేషన్. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ప్రజల ఓట్లకి ప్రత్యేక యువతని ఆకట్టుకోవాలి అన్న ఆలోచనతోటే మరి ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే 4 లక్షల ఉద్యోగాలు సచివాలయం ఎంప్లాయీస్ కానీ వాలంటీర్స్ ఉద్యోగాలు, మరి అది కూడా బ్రాందీ షాపులు ఉద్యోగాలు అంతేనండి. 4 లక్షలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ వాలంటీర్ని ఏమో కార్యకర్తలు కన్నా ఎక్కువ వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చేది 5,000 రూపాయలు ఇస్తున్నాడు పూర్తి. వాళ్ళతోటి మొత్తం పూర్తిగా వెట్టి జాగిరి చేయించుకుంటున్నాడు. అదే బ్రాందీ షాపుల్లో కూడా ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. యువతను చూడండి, యువతకు ఉద్యోగాలు బ్రాందీ షాపుల్లో ఇచ్చి వాళ్ళని రాంగ్ రూట్ లో తీసుకెళ్లే విధంగా కూడా మన ముఖ్యమంత్రి గారు యువతని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఎంత దారుణ పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం అంటే చాలా కీలకం. రెండోది 2 సామాజిక వర్గాలు చాలా అత్యంత బలంగా ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. 1 కాపు సామాజిక వర్గం, 2 బీసీ సామాజిక వర్గం, మత్స్యకారులు. ప్రతిసారి టౌన్ నరసాపురం ఎన్నిక టౌన్లో మిక్స్డ్గా ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా రూరల్లో మొగల్తూరు గ్రామాలన్నీ ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఫ్యాక్టరీ చేస్తారు విజయం వర్క్ అనేది. మీరు కూడా మత్స్యకారు సంబంధించిన వ్యక్తిగా మీరు వాళ్ళ రాజకీయాలు ఉండబోతున్నారు. ఆ వర్గాల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? అండి ఒక్క విషయం అండి, 2019 ఎలక్షన్లో ఇవాళ ఒక కాపు సామాజిక వర్గం దృష్టిలో పెట్టుకుంటే కనుక మరి ఆ సామాజిక వర్గం అందరూ కూడా నన్ను ఒక పవన్ కళ్యాణ్ గారిలా చూసుకుని ఇవాళ నాయకుడిని గెలిపించాలన్న ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ చేయడం జరిగింది ఆ రోజున. ఇప్పుడు నేనంటే కొత్తగా వచ్చాను పార్టీలోకి, జస్ట్ ఒక 20 డేస్లో మరి కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇవ్వడం ఆ రోజున. మరి అక్కడ నరసాపురం ప్రజలు మరి ఆ సామాజిక వర్గం నన్ను చాలా అభిమానంగా మరి వాళ్ళు నన్ను నరసాపురంలో ఒక రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళింది ఏదైనా ఎవరైనా ఉన్నారంటే నరసాపురం నియోజకవర్గ కాపు సోదరులు నన్ను రాష్ట్రంలోనే నాకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగానే ఆ సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గానికి ఎప్పుడూ కూడా నేను రుణపడి అటు పవన్ కళ్యాణ్ గారికి ఆ సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. అదేవిధంగా ఏదైతే బీసీ సామాజిక వర్గం ఉన్నారో ఇప్పుడు నేనున్న సామాజిక వర్గం అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం కావచ్చు, లేదా బీసీ సామాజిక వర్గం కావచ్చు, మరి ప్రసాద్ రాజు గారు గతంలో కూడా ఓడిపోయి ఉన్నారు. అదేవిధంగా జగన్ ఏదైతే వేవ్ ఉందో జగన్కి ఈ 151 సీట్ల వేవ్ ఉందో మరి దాంట్లో దృష్టిలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వస్తుందన్న ఆలోచనతో ఆ రోజున కొంత ఓటింగ్ కట్టేయడం కూడా నేను ఓటమి కారణంగా నేను భావిస్తాను. నేను ప్రసాద్ రాజు గారు ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. సింపతి వేవ్తో గెలిచిన సందర్భం ఉంది. మళ్ళీ మీరు కూడా 2019లో ఒకసారి ఓడిపోయారు. 24లో నరసాపురం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆ సింపతి సానుభూతి ఓట్లతో మీరు గెలవడానికి అవకాశాలు దాన్ని మీకు లాభించే అవకాశం ఉందా? 100% అండి. ఇవాళ నేను ఓటమి చెందిన ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. నేను ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలు కూడా మరి ఎప్పుడు నిలదీస్తూ ప్రజల పక్షాన ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నా సరే మరి మా వంతుగా జనసేన పార్టీని మేము తీర్చుకుంటూ ప్రతి సందర్భంలో కూడా మరి ముందుకెళ్తూ వచ్చాం. మరి రాబోయే రోజుల్లో ప్రజలు ఇక్కడ మంచి మెజార్టీతో మేము గెలిపిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. మరి నరసాపురం ప్రజలు కూడా మరి మీ ద్వారా కూడా మరి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి, అంటే
అంటే ఒక్క విషయం అండి, మీరు ఇందాక ఒక మాట అడిగారు మీరు. నేను ఇక్కడ నరసాపురం 2019 ముందు కూడా నేను నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి నా ట్రస్ట్ ఉంది. ఓకే. ఆ ట్రస్ట్ ద్వారా కూడా మరి ఏదైతే తీర ప్రాంతాలు అవ్వచ్చు, లేకపోతే వెనకబడిన గ్రామాలు అవ్వచ్చు, త్రాగునీరు ఎద్దటి ఏదైతే ఉందో అక్కడ మరి ఆ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేయించేవాడిని. అదేవిధంగా ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉన్నా నా వాటర్ ఇవ్వడం కూడా ప్రజలందరూ అంటే వాళ్ళకి నా వంతుగా, ఇప్పుడు నేను ఆర్థికంగా బలవంతుని కాకపోయినా ఉన్న దాంట్లో ఒక సేవ చేయాలని ఆలోచనతో ఒక సంకల్పంతో ఎదురుకొచ్చిన వ్యక్తులు మేము. అది అలాంటి దాంట్లో అలాంటి పరిస్థితుల్లో ప్రజలు, నరసాపురం నియోజక ప్రజలు నాకు ఒక అధికారాన్ని అవకాశం ఇస్తే కనుక ప్రజలకి మరింతగా సేవ చేసే అదృష్టాన్ని నేను నరసాపురం నియోజక ప్రజలకు కల్పిస్తారని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరూ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. పొత్తులో ఉన్నారు మీరు టీడీపీ జనసేన. మరి టీడీపీలో ఒక 3 వర్గాలు ఉన్నాయి, అదేవిధంగా జనసేనలో కూడా కొంత అసంతృప్తివాదులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ అసంతృప్తివాదులు కలుపుకుని మీరు ఎలా ముందుకెళ్తారు? ఏమండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రేపు రాబోయే ఎలక్షన్లో నరసాపురం నియోజకవర్గంలో మరి కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎవరికి ఇచ్చినా సరే మేము ముందుండి గెలిపించడానికి నా వంతుగా నా ప్రయత్నం నేను చేస్తాను. నేను అదేవిధంగా ఏదైతే నియోజకవర్గంలో నా పార్టీ నుంచి కూడా ఎక్కడ ఇప్పుడు ఒక కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మనం ఒక చోట ఉన్నప్పుడు అవి మనం సర్దు చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప కానీ వాటిని మనం పెద్దదిగా చూపించి వెళ్ళడం సరికాదు. ఎక్కడా కూడా నాకు ఆ పరిస్థితి రాదు. నేను అందరినీ కలుపుకునే విధంగానే నా ప్రయాణం ఉంటుంది. టీడీపీలో బలమైన వర్గం కూడా సీటు మాకు టీడీపీకి వస్తుంది పొత్తులు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు ఎట్లా? అదే చెప్తున్నాను మీకు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చినా సరే మీ సహకారం జనసేన పార్టీ బొమ్మడి నాయకుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. అభ్యర్థి గెలవాలి. ఇక్కడ ఇవాళ ఒకటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ కూటమితో వెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయ పార్టీలు మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రత్యేకంగా యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ఈ ప్రయాణం ఈ కూటమి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి కాని పరిస్థితుల్లో ఎవరికైనా తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా మేము చేయడానికి రెడీగానే ఉన్నాం. ఇక్కడ 2014లో అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు టీడీపీకి జనసేన. ఏం చేశారు అభివృద్ధి? ఏమంటే ఆ రోజు 2014 ఉంది, 14-19లో కూడా ఆ రోజు 14లో 19 చేస్తే 19 మళ్ళీ టీడీపీకి పట్టం కట్టాలి కదా. అంటే ఒక్క విషయం అండి, ఆ రోజు ప్రజలు అంటే అప్పుడు చేయండి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేసేది ఒక్క విషయం అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వారసుడుగా అతను ప్రజల్లోకి వెళ్ళి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మరి రాష్ట్రం అంతా తిరగడం, ప్రజలు ఏంటంటే ఆ రోజున అతనికి ఒక ఏదో నా బిడ్డ మీ బిడ్డని అని అతను వెళ్ళడం, ఒక్క అవకాశం ఉండడం వల్ల ప్రజలు ఒకసారి చూడాలని ఆలోచనతో అతనికి అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశమే ఇవాళ రాష్ట్రాన్ని కొంప ముంచిందని చెప్పి అందరూ మనం గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నారుగా ఏదండి 2024లో మాకు ఛాన్స్ ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎక్కడికో తీసుకెళ్తాను అంటున్నారు కదా. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అనేది వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చినట్టు మీరు కూడా అదే స్లోగన్ ఎత్తున్నారా? ఒక్క ఛాన్స్ అని మేము అన్నాం కాదు, ఛాన్స్ ఇమ్మంటున్నాం, ఒక అవకాశం కల్పించమంటున్నాం మేము. అంటే ప్రజలకు అన్ని రకాలుగా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన చూడండి, రాష్ట్రంలో ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది ఉంటే, ఎవరికైనా సమస్య ఉంటే కనుక నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రైతులు చూస్తాం, కౌలు రైతుల విషయం చూసుకోండి, దాదాపుగా ఈ 5 సంవత్సరాల లోపు 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా పూర్తిగా న్యాయం చేయలేదు పూర్తిగా. మరి పవన్ కళ్యాణ్ గారు అలాంటి సందర్భంలో ఒక్కో కుటుంబానికి కూడా ఆయన ₹1,00,000 ఇచ్చి ఆదుకున్న సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అదే ఈ మధ్యన జరిగింది చూడండి, ఏదైతే వైజాగ్ బోట్లు కాలిపోయినాయి, మరి అక్కడ కూడా
మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన వంతుగా మరి ప్రతి బోర్డుకి కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ప్రతి సందర్భంలోనూ ఇప్పుడు కోవిడ్ విషయం తీసుకుందాం. మరి రాష్ట్రం కోవిడ్ పరిస్థితుల్లో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి జన సైనికులు అవ్వచ్చు, లేదంటే మరి చరణ్ గారు కానీ మరి చిరంజీవి గారి కొడుకు ప్రభుత్వం చేయలేంది ఆ రోజు ఆక్సిజన్ కోసం ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరూ కూడా చూస్తాం ఆక్సిజన్ లేక. మరి అలాంటి పరిస్థితుల్లో 2 రాష్ట్రాలకు కూడా తెలుగు రాష్ట్రాలకు కూడా ఆ రోజున ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేసిన మరి కుటుంబం కూడా వారిది. అంటే నిరంతరం ప్రజలకి వారి వంతుగా సేవలు ఏదో రకంగా మరి ఆ కుటుంబం అందిస్తుంది కాబట్టి మరి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలో పక్క రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంలో ఉన్నారు కదా. ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేకుండా ఏపీ రాజకీయాలు చేసే అవకాశాలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి, అర్హత ఉందని ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే ఒక్క విషయం సార్, అది మాట్లాడేది ఎవరు మాట్లాడుతున్నారు, అది అడిగేది ఎవరు అడుగుతున్నారు, మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అతని తండ్రి ఉన్నప్పుడే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇతను ఆ రోజుల్లోనే వ్యాపారాలు చేశాడు. పార్టీలను అడ్డం పెట్టుకుని, రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసుకుని వ్యాపార పరంగా వివిధ రకాలుగా దేశవ్యాప్తంగా అతను స్థిరపడ్డాడు ఆయన. మరి అది కాక ఈ 5 సంవత్సరాలు చూడండి, అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ 5 సంవత్సరాలు కూడా రాజకీయం చేయలేదండి ఆయన ఎక్కడ కూడా. ప్రతి విషయంలో కూడా మీరు ఇసుక తీసుకున్నా ఇసుకలో, మద్యం తీసుకున్నా మద్యం, విద్యార్థుల విషయంలో కూడా, అంటే వివిధ రకాలుగా కూడా పూర్తిగా వ్యాపారం చేసి లక్షల కోట్లు ఇవాళ ఆయన సంపాదించుకున్న పరిస్థితి. మన రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సభలో, అన్నారు దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర అంత డబ్బు ఉందో ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత డబ్బు ఉందని ఆయన అన్నారు. ఆయన అంటే అతను రాబోయే ఎలక్షన్ ఏంటి, అతని ధైర్యం ఏంటంటే జనాలే డబ్బుతోటి కొనేద్దాం అనే ఆలోచనతోటి, అంటే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అది ప్రజల రక్తాన్ని కూడా తాగేసే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కనపడుతుంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టు డబ్బు జగన్ దగ్గర ఉందంటున్నారు. మిగతా పార్టీలు రేపు డబ్బుతోనే రాజకీయం చేస్తారా, డబ్బు లేకుండా రాజకీయాలు చేస్తారా? కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుని ముఖ్యమంత్రి ఒక సామాన్యుని ఎమ్మెల్యే చేయాలని ఆలోచనతో ఉన్నారు ఆయన. అంటే దాని నిదర్శనం కూడా పేతాన బాలకృష్ణ అన్నతను ఒక చిన్న వర్గానికి సంబంధించిన మొట్టమొదటి 2019 మొట్టమొదటి టికెట్ ఇచ్చారు ఆయనకి ముమ్మడివారం ఎమ్మెల్యేగా. మరి అలాగే నన్ను కూడా ఒక చిన్న వర్గానికి సంబంధించిన నాకు నర్సాపురం నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నాకు ఇచ్చారు. ఒక సామాన్యుడు కూడా ఎమ్మెల్యే చేయాలని ఆలోచనతో అన్నారు. ఇప్పుడు డబ్బు బలం జరిగితే ఇక్కడ నర్సాపురంలో కూడా డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఒక చిన్న స్థాయి నాకు ఎమ్మెల్యే అలా వచ్చేసినాయి కదా, ఆ వరవడిలో మరి మీ సక్సెస్ అవుతారా అన్న? 100% వాళ్ళు ప్రజలు చూస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి డబ్బుతో రాజకీయం చేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఆయన సంక్షేమే నా ముఖ్యం అంటున్నాడు, డబ్బు కాదు సంక్షేమం నా ఎజెండా అంటున్నాడు. సంక్షేమం పూర్తిగా ఇవ్వట్లేదు కదా సార్. అక్కడ వాళ్ళు చెప్పిన లెక్కలకి ప్రజలకు ఇచ్చేదానికి చాలా డిఫరెంట్ ఉంది. సంక్షేమ ఫలాలు కూడా ఇప్పుడు నీకు ఇవాళ ఎవరన్నా కారు కొనుక్కుంటే నీకు కారు ఉన్నదని చెప్పి దాన్ని రిజెక్ట్ తీసేస్తున్నారు. లేదంటే నీకు ఇవాళ ఐటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పి నీకు తీసేస్తున్నారు. అంటే వివిధ రకాలుగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి నీకు ఏదైతే ప్రభుత్వ బలాలు వస్తే తీసేస్తున్నారు. అంటే వివిధ రకాలుగా ఏదో రూపాన సాగు చెప్పి తగ్గించేయడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితులు వాళ్ళ ప్రజలు ఎక్కడా కూడా నమ్మే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనబడతలేదు. అంటే ఎన్నికలంటే రాజకీయ పార్టీలు సహజంగా రకరకాల వాగ్దానాలు చేయాలా, ఇవన్నీ అమలు చేసామని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారు 98% అమలు చేశాను, నేను అందుకే సిద్ధం అని చెప్పి అన్నాడు. సిద్ధం జనసేన దేనికి సిద్ధం అనేది ఇవాళ జనసేన పార్టీ ప్రజల పక్షాన ప్రతి సందర్భంలో ఉన్నాం. అంటే మేము ఒక ఎమ్మెల్యే గెలిచాం, మేము ఆ ఎమ్మెల్యేను కూడా డబ్బుతో లాగేసుకున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి. అంటే జనసేన పార్టీ ప్రజల్లో నిలిచేది కాదు కాబట్టి పార్టీలో ఉపయోగం లేదని వెళ్ళిపోయానని చెప్పి రాపాక వరప్రసాద్ అంటారు. ఇప్పుడు మేము కూడా ఒక రాష్ట్ర నాయకుల కింద ఉన్నాం, అతను కూడా ఉన్నాడు. ఆ రోజుల్లో అతను చాలా గౌరవించింది పార్టీ. నిజంగా మాకు ఒక అసూయ కలిగేది, మేము అతని స్థాయిలో అతను ఎమ్మెల్యే అవ్వగలిగాడు, మేము అవ్వలేకపోయాం. ఆయన వెళ్తుంటే ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. మాకు కొంత అసూయ కలిగేది మాకు.
అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన బయటికి వెళ్ళిపోయాడు, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మరి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అసలు అక్కడ రాజ్యోలు ప్రజలు గెలిపించింది ఒక పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త కూడా కష్టపడి స్వచ్ఛందంగా వాళ్ళందరూ ముందుకు వచ్చి మరి ఆ రోజున రాపాక వరప్రసాద్ గెలిపించడం జరిగింది. మరి ఆయన బయటికి వెళ్ళిపోవడం, అదేవిధంగా ఏదైతే రాబోయే ఎలక్షన్స్ ఉంటాయో రాబోయే ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ప్రత్యేకంగా మన 2 జిల్లాల్లో కూడా చాలా, మన విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 4 జిల్లాల్లో కూడా మనం బలంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ 4 జిల్లాల నుంచి కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రభుత్వం తీసుకురావడానికి ఏ పార్టీకైనా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 2 పార్టీలు కూడా కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి సందర్భంగానే తెలియజేస్తున్నాను. మీకు ఎన్ని సీట్లు అడిగే అవకాశం ఉందంటారు మీకున్న అంచనా? మీరు రాష్ట్ర నాయకులుగా స్టేట్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు పక్కన కూర్చుని నాదెండ్ల మనోహర్ గారి తర్వాత మీరే ఉన్నారు. అంటే 2 పార్టీలు కలిసి వర్కౌట్ చేస్తున్నారండి. ఎక్కడ బాగుంటుంది అంటే మాకు ఇన్ని టికెట్లు అన్న దానికన్నా మన అభ్యర్థులు ఎక్కడ బలంగా ఉన్నారు, మన ఏ రకంగా గెలుస్తా ఉన్నాం ఆ అన్వేషణలోనే వెళ్తున్నారు తప్పు. కానీ ఇప్పుడు నాకు ఇన్ని సీట్లు కావాలి లేకపోతే మీకు ఇన్ని సీట్లు అన్నది భావంలో కాదు. అక్కడ అభ్యర్థులు గెలవాలి. మనకి ఏంటంటే మన ఎజెండా, ఉమ్మడి ఎజెండా ఏంటంటే ఏదైతే ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే విధంగానే అక్కడ అభ్యర్థులు ఉండాలని ఆలోచనతో అభ్యర్థుల విషయంలో కూడా వర్కౌట్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే చంద్రబాబు గారు 2 సీట్లు 2 కాన్స్టిట్యున్సీలు ప్రకటించారు. జనసేన అధ్యక్షులు ఏంటి పొత్తు అన్నారు, విడివిడిగా ప్రకటించారు. ఎక్కడ ఏదన్నా భేదాభిప్రాయాలు వచ్చినా 2 పార్టీ అభిప్రాయాలు అంటూ ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం మరి ముందే ఒక ఆలోచనతోనే ఉంటారు. ఇప్పుడు సీట్ల విషయంలో కూడా కొంత ఆలోచనలు ఉంటుంటారు కాబట్టి ఆ విధంగానే ఈయన కూడా ఆయన 2 ప్రకటించారన్న ఆలోచనతో రిపబ్లిక్ డే మంచి రోజు మనం కూడా 2 ప్రకటించాలని చెప్పి ఈయన కూడా కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం జరిగింది. సపోర్ట్ చేస్తున్నారుగా రిపబ్లిక్ డే మంచి రోజేనా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఆ రోజు మంచి రోజు అంటే అదేలేండి. 2 టికెట్లు ప్రకటించడం, అది కూడా జనసేన పార్టీకి ఇప్పుడు రాజోలు ఉంది. రాజోలు ఇప్పుడు మేము గెలిచింది అక్కడ జనసేనకి ఇవ్వాల్సిందే అది. అలాగే రాజానగరం కూడా చాలా బలంగా ఉంది. జనసేన అక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అభ్యర్థి. అక్కడ కూడా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉంది 2 పార్టీల కూటమితో. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఇప్పుడున్న జనసేన నాయకుల కంటే ఒక విధంగా రాష్ట్రాల్లో మీరే మెయిన్ లీడర్గా ఉన్నారు. ఎన్ని సీట్లు మీరు అడగదామని ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఒక ప్రతిపాదన అంటే పార్టీ అధ్యక్షుడు నెరవేరుతాడు వేరే విషయం. అది ఎక్కడ అడిగితే ఏ కాన్స్టిట్యున్సీలు జనసేనకి బలంగా ఉంది, క్యాడర్ బాగుంది, జనసైనికులు ఎక్కడెక్కడ ఉన్నారు అని మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా సహజంగా. లేదు అన్ని సీట్లు లేదండి. మీకు ఇందాక కూడా చెప్పాను నేను, 2 పార్టీల నుంచి కూడా కలిసి వర్కౌట్ చేస్తున్నారు. అభ్యర్థులు ఎక్కడ బాగుంటే ఆ దిశగానే మనం అభ్యర్థులు ప్రకటించాలని ఆలోచనతో ఉన్నది. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. పార్టీ అధినేతలు మీరు 10 సీట్లు కావాలన్నా అధినేతలు కూర్చోడు కొన్ని సర్దుబాటు వేరేగా ఉంటాయి. కానీ మీకు ఒక అసెస్మెంట్ ఉంటుంది కదా, ఇక నరసాపురం జనసేనకి ఇస్తే బెటర్, లేదా పలానా ఎక్స్ నరసాపురంకి బెటర్ సైజ్గా ఉంది, పార్టీ పరిశీలన చేయండి. స్థానికులుగా మేము చెప్తున్నాం, కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కదా. మా పార్టీ పరంగా అనుకుంటే కనుక అన్ని సీట్లు మాకే కావాలని అనుకుంటాం. తప్పు కాదు, అలా అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, మీరు అనుకుంటారు, తప్పు కాదు. ఏంటంటే మన అభ్యర్థులు గెలవాలి. ఇప్పుడు మాకేంటంటే మనం ముఖ్య ఎజెండా ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఎదుర్కోవాలంటే చాలా కష్టమైంది. అంటే ఆ రోజునున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వేరు, ఈ రోజునున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వేరు. అతని దగ్గర ఏంటంటే ఒక రాబందులాగా శుభ్రంగా రాష్ట్రాన్ని తాగేసి కూర్చున్నాడు శుభ్రంగా. ఇవాళ ఒక రాబందులో తయారై ఉన్నాడు. ఆర్థికంగా అదేవిధంగా అధికారాన్ని కూడా ఉపయోగించే విధంగానే అతను పరిపాలన ఉంటుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల విషయంలో చాలా బలమైన అభ్యర్థుల్ని, గెలిచే స్థాయి ఉన్న అభ్యర్థుల్ని ప్రకటించాలి కాబట్టి కొంత టైం తీసుకుంటున్నారు. ఆ దిశగా రాజకీయాలు హోందాగా ఉండాలా, ప్రకటనలు కానీ విమర్శలు కానీ. మీరంతా హార్డ్గా మీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా ఏకపక్షంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రకటన చేస్తున్నారు. మరి అదే అటువైపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కూడా వైఎస్ఆర్ మన పవన్ కళ్యాణ్ మీద ప్రత్యారోపణలు నడుస్తున్నాయి.
అంటే ఇంత వ్యక్తిగత ఆరోపణలకి రెండు పార్టీలు వెళ్ళడం రాజకీయ వ్యవస్థ ఎలాంటి సంకేతాన్ని ఇవ్వబోతున్నారు మీరు? సార్ ఒక్క విషయం అండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ నుంచి మా నాయకులు కానీ మా అధినాయకుడు కానీ ఎవరో కూడా ఒక సంవత్సరం వరకు కూడా ఎవరు మాట్లాడలేదు మేము. ఎందుకని అంటారు? అది అంటే అతని పరిపాలన ఏ రకంగా ఉంటుంది చూడటానికి మనం వెయిట్ చేయాలి. మనం మా అధినాయకుడు కూడా ఒకటే అన్నారు, మనం కొంత టైం ఇవ్వాలి పరిపాలన చేయడానికి కూడా చూసాం. అంటే ప్రతి సందర్భంలోనూ కూడా మీరు విమర్శలు వాళ్ళు ఏ రకంగా విమర్శలు చేస్తున్నారో కూడా మీరు అందరూ గమనిస్తున్నారు, వాళ్ళ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడితే వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులను కూడా విమర్శించే పరిస్థితి ఈ మంత్రులు కానీ వీళ్ళకి కానీ ఉంటుంది. చాలా మంది నాయకులు ఇప్పుడు కొడాల నాని ఉన్నాడు, ఏమంటే అంబటి రాంబాబు ఉన్నాడు, అదేవిధంగా పేరు నాని, వాళ్ళ మంత్రులు ఏ స్థాయిలో అవ్వారో కూడా మాకు అర్థం కాని పక్షం అది. ఇది ఒక వీధి రౌడీలాగా ఏదైతే తాగుబోతులు రోడ్డు మీద మాట్లాడుకుంటారు చూసారా, అలాంటిది అసెంబ్లీలో మాట్లాడుతూ వాళ్ళు విమర్శించే తీరు, వాళ్ళు మాట్లాడే విధానం ఏ రకంగా ఉంటుందో కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళని వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి ఈ సైకో జగన్ రెడ్డి ఇంట్లో కూర్చుని ఒక సునకానందం పొందుతున్నాడు ఆయన. అంటే ఆ టైప్ ఆఫ్ రాజకీయాలకి అలాంటి రాజకీయాలకి నాంది పలికేడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి విమర్శ అన్ని కలిపి మీ పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శ చేస్తున్నారు. అంటే వాళ్ళు మాట్లాడింది ఒక సంవత్సరం తర్వాతే, వాళ్ళ కుటుంబ పరంగా విమర్శించిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. అతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది ప్రతి దానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్లే మరి కళ్యాణ్ గారు ఆ తర్వాత విమర్శన చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ పోటీ చేసే ఆలోచన పార్టీ జరుగుతుంది? మేమందరూ కూడా జిల్లా చేయమని మేమేంటంటే ఏదైతే మా భీమవరం ఉంది, మరి భీమవరంలో మరి ఆయన పోగొట్టుకున్నందుకు భీమవరం ప్రజలు కూడా ఇవాళ ఒక బాధపడే పరిస్థితి కనబడుతుంది. భీమవరంలో పోటీ చేయించాలి మా ఆలోచన. ఆయన భీమవరంలో పోటీ చేస్తే కనుక బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. భీమవరం ఆయన పోటీ చేస్తే అక్కడ ఏదైనా ప్రతిపాదన పెట్టారా అలా చేయమని? చెప్తాను, మేము రెండు సందర్భాల్లో చేసాం. ఏమంటారు? చూస్తున్నారు, ఆయన కూడా చూసుకున్నారు. మోస్ట్లీ భీమవరం వస్తారేమో మా ఆలోచన. భీమవరం పోటీ చేస్తారని మ్యాక్సిమం ఈ ఉభయ గోదావరి జిల్లా ఎక్కడో చోట చేయాలని డిసైడ్ అయ్యారు అంటున్నారులే. అవును, ఏంటంటే అక్కడ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు భీమవరానికి ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పోటీ చేయడానికి. నాగబాబు గారు ఎక్కడ ఇస్తున్నారు, ఎమ్మెల్యేనా ఎంపీనా? నాగబాబు గారు ఎక్కడ కంటెస్ట్ చేయనంటున్నారండి. ఆయన ఏంటంటే లాస్ట్ టైం కూడా ఆయన ఎంపీకి వచ్చినప్పుడు కూడా ఆయన పూర్తిగా ఇంట్రెస్ట్ తోటి రాలా. కళ్యాణ్ గారు కోరిక మేరకు పోటీ చేయాలంటే ఆ రోజు రావడం జరిగింది. ఆయన కూడా కొద్దిగా ఈసారి ఎక్కడ ఆయన పార్టీకి మరి తమ్ముడు కళ్యాణ్ గారికి సపోర్టెడ్గా పార్టీని ముందు తీసుకెళ్లే విధంగా పని ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నర్సాపురం అసెంబ్లీలో మరి రేపు నుంచి ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అవుతుంది. నాయకుడి గారి ఎజెండా ఏంటి, స్థానికంగా టీడీపీ నాయకుల ఎజెండా ఏంటి, ఈ రెండు ఎజెండాలు కలిసి ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు నర్సాపురం విషయంగా వస్తానండి. ప్రధానంగా ఇక్కడ సమస్య ఏదైతే ఉందో త్రాగునీరు సమస్య. అది ప్రతి గ్రామం కూడా ఏ మారుమూల గ్రామం వెళ్ళినా సరే ఇప్పుడు కూడా నర్సాపురం ప్రజలు ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఎక్కడ. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏదో 3,300 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయించాడు ఇక్కడున్న శాసనసభ్యులు ప్రసాదరాజు గారు. ఎక్కడ చెప్పండి, ఏది కన్స్ట్రక్షన్ జరిగిందా? ఎక్కడ జరిగింది? 4.5 years ఎక్కడ జరిగింది అభివృద్ధి? ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు, అదేవిధంగా బస్ స్టాండ్ కట్టడం జరిగింది. ఈ రెండు చూపిస్తున్నా, రోడ్లు వేసామన్నారు. అక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు, అసలు డ్రైనేజీ విధానం బాగోలేదు. నర్సాపురం సరైన డంపింగ్ యార్డ్ లేదు. ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ నర్సాపురం ప్రజలు విసుగెక్కిపోయారు. ప్రధానంగా జిల్లా కేంద్రం ఏదైతే ఈ 13 పార్లమెంట్ జిల్లాల కింద చేస్తా అని చెప్పాడు, హెడ్ క్వార్టర్ చేస్తా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది నర్సాపురానికి వచ్చేటప్పటికి
ఆ జిల్లా హెడ్ క్వార్టర్ ఏమో భీమవరంకి ఇచ్చేసారు. అది ఎందుకని అంటారు మరి? మీరు అందరూ ఫైట్ చేయలేదా? మేము ఫైట్ చేసాం. మేము ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారు అన్నారు కదా సార్, ఏదైతే మొన్న భీమవరం సభ జరిగింది, మరి ఆ సభలో గంధి శ్రీనివాస్ గారి కోసం పొగుడుతూ మరి అంటే అన్న మంత్రి పదవి కావాలా జిల్లా కావాలా అంటే నాకు జిల్లా కావాలి, భీమవరం హెడ్ క్వార్టర్ జిల్లా చేయాలని చెప్పి గంధిశ్రీ గారు కోరుకున్నారని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారంటారు, మీటింగ్ లో చెప్పారు. అంటే ఆయనకి ఎలా ఉందంటే నరసాపురానికి జిల్లా కేంద్రంగా ఉండే అవకాశాన్ని ఒక మంత్రి పదవి కాదన్నాడని చెప్పి, గంధి శ్రీనివాస్ గారు కాదన్నాడని చెప్పి మాకుండే హక్కుని అది భీమవరం ఇచ్చేసారు, గంధి శ్రీనివాస్ గారికి ఇచ్చేసారు. అంటే ఎంత దుర్మార్గపు ఆలోచనతో మంత్రి పదవి వద్దు, నా హెడ్ క్వార్టర్ కావాలన్నాడుగా ప్రసాద్ రాజు గారు కూడా విప్పు తీసుకున్నాడుగా. అంటే ఆయనకి ఏ రకంగా ఫస్ట్ లోనే మంత్రి పదవి వద్దు, నాకు హెడ్ క్వార్టర్ కావాలన్నాడు. దాని మీద మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇది బయటికి వెళ్ళిపోయిన తర్వాత, జిల్లా కేంద్రంగా భీమవరం వెళ్ళిపోయిన తర్వాత ఈయన బయటపడ్డాడు. అంటే ప్రజలు అసంతృప్తి, ఇబ్బంది, రెవల్యూషన్ వస్తుంది, ఇక్కడ ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు, పరిస్థితి బాగోలేదు, అప్పుడు గమనించి నాకు మంత్రి పదవి వద్దు, హెడ్ క్వార్టర్ కావాలని కూర్చున్నాడు. అప్పటికే చేజారిపోయింది. జిల్లా ప్రతిపాదన వచ్చినప్పుడే నరసాపురంలో చాలా మంది ప్రముఖులు తీసుకెళ్లి సీఎంని కలిశాడు ప్రసాదరాజు గారు, అప్పీల్ చేశాడు నరసాపురం హెడ్ క్వార్టర్ ఇవ్వాలని. దానికోసం మేము దేనికైనా త్యాగం చేస్తా ఉన్నాం. మరి అలాంటప్పుడు మరి విప్పు పదవి ఎందుకు తీసుకోవాలి? మరి అతను ఇప్పుడు త్యాగం ఇంకా ముఖ్యమంత్రి గారు అన్నారండి, ఇప్పుడు ఆయన అన్నారు కదా మీటింగ్ లో అన్నారు, మీరు చూడండి, మీరు అవును అన్నారు మీటింగ్ లో అన్నారు, గంధి దీని వారి కోసం అన్న మీకు ముఖ్యమంత్రికి మంత్రి పదవి కావాలా, లేకపోతే జిల్లా కావాలి, జిల్లా కేంద్రం కావాలి ఆయన కోరుకున్నారంటగా. అంటే ఈయన విప్పు పదవి కోసం మా జిల్లాను త్యాగం చేస్తాడు ఆయన, జిల్లా కేంద్రాన్ని. అంటే 24 ఏం చేయబోతున్నారు? ఎలాంటి త్యాగాలు జరగబోతున్నాయి నరసాపురంలో? అంటే త్యాగాలు చేయడం అంటే అంటే ఒకటి నరసాపురానికి ప్రజలను ఒకటే మేము కోరుకుంటున్నాం. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని మీరు అవకాశం కల్పించండి. ఇక్కడ అభ్యర్థికి ఎవరికి ఇచ్చినా సరే మీరు అభ్యర్థిని గెలిపించండి. నరసాపురం నియోజకాన్ని ఒక మంచి ముందు చూపుతో, అంటే ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఉంది, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితి, ఇబ్బంది లేకుండా తీసుకురావాలని చెప్పి మా ఆలోచన. ఏదైతే ప్రభుత్వ ఫలాలు ఉన్నాయో ప్రజలకి డైరెక్ట్గా వచ్చే విధంగానే మరి ఈ ప్రజలందరూ కూడా ఫలాలు వచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. మేము రాబోయే రోజుల్లో మరింతగా ఇక్కడ ఏదైతే మా దురదృష్టం ఏంటంటే అండి, నరసాపురం వచ్చేటప్పటికి ఒక పక్కన సముద్రం ఉంది, ఒక పక్కన గోదావరి ఉంది, ఎక్కడా కూడా సరైన ఎంప్లాయ్మెంట్ లేదు, యువతకు ఉద్యోగాలు లేదు, సరైన ఉపాధి లేదు. రేపొద్దున మేము నరసాపురం గనక ప్రజలు మమ్మల్ని కూటమిని గెలిపించుకుంటే ఇండస్ట్రీస్ వచ్చే విధంగా, ఇక్కడ యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా, మరి వ్యాపారస్తులకి అన్ని రకాలుగా బాగుండే విధంగానే మా పరిపాలన ఉంటుంది, వ్యాపారాలు అభివృద్ధి చెందే విధంగా మా పరిపాలన ఉంటుందని చెప్పి మా నరసాపురం ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. మీ తరఫున మరి ఒక అవకాశం ఇవ్వండి, మీ అందరికీ ఒక సేవ చేసే అదృష్టాన్ని మరి మీరు ప్రజలందరూ కల్పిస్తారని చెప్పి మీ తరఫున నరసాపురం ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను ఇవాళ మా ఫ్యామిలీని కూడా చూశారు గతంలో, మా ప్రధాన గారు కానీ మేము కానీ మరి ఇప్పుడు ప్రజలకి ఒక కమిట్మెంట్ తోటి మేము పనిచేసే వ్యక్తులు. మరి మీరు అందరూ కూడా అవకాశం ఇస్తే నరసాపురం ప్రజలకి ఒక సేవకుడిగా మేమందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ మాజీ మంత్రి ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, చాలా కాలం ఈ రాజకీయాలు నడిపారు. ఇక్కడ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ, కొత్తపల్లి జానకిరామ్ గారు కానీ అలాంటి ఉద్దండలు చేసిన ఈ నరసాపురంలో మరి అలాంటి సీనియర్స్ని కూడా అంటే వారు ప్రస్తుతం ఇండిపెండెంట్గా ఏ పార్టీ సంబంధం లేకుండా ఉన్నట్టున్నారు. మరి బయట టాక్ ఏంటంటే భవిష్యత్తులో జనసేనలో జాయిన్ అవుతారు అని ప్రచారం ఉంది, వాస్తవం కాదు క్లారిటీ లేదు. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇక్కడ అట్లాంటి నాయకుల్ని జనసేన పార్టీలో ఏ విధంగా స్వాగతం పలుకుతారు?
స్వాగతం మీన్స్ వెల్కమ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వారు కూడా ఒక యాస్పిరెంట్ ఉండే అవకాశం ఉన్నప్పుడు నాయకులు గారు ఏం చేస్తారు? అండ్ ఒక్క విషయం అండి, మరి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు అన్న వ్యక్తి మరి నరసాపురం నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తి అయినా, అలాంటి మంచి నాయకుడు, బలమైన నాయకుడు. అవును. మరి జనసేన పార్టీలోకి వస్తే కనుక మేము స్వాగతిస్తాం. మేము పార్టీ బలపడ్డం మాకు కూడా కావాలి, పార్టీ ముందుకెళ్ళాలి. ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకుని మరి ఆయన వస్తానంటే కనుక మరి స్వయంగా నేనే స్వాగతిస్తాను ఆయన్ని. ఇప్పుడు ఆయనతో కలిసి ప్రయాణం చేయడం కూడా అలాంటి పెద్ద నాయకుడు ఎమ్మెల్యే కదా, మీరు ఎప్పుడన్నా కలిసి సహకరించండి, మీరు సీనియర్స్ అని చెప్పి ఆయన అవకాశం మీరు నేను వారికంటే జూనియర్ కదా రాజకీయాల్లో. రాజకీయ పరంగా కాకుండా కొంత నరసాపురం నియోజకవర్గంలో కూడా నేను ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని వెళ్తాను ఇక్కడ నియోజకవర్గం దృష్టిలో కూడా. ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకునే మరి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అయినా మరి తర్వాత జనాలు కూడా ఇవ్వాలి, నేను కూడా అందుబాటులో ఉంటానని చెప్పి మరి ఆయన తర్వాత నన్ను కూడా అలా పోల్చుకుంటూ ఉంటారు. వెరీ గుడ్, అది కూడా మరి మంచి పరిణామం. అవునండి. అలాగే ఆయన రేపు పొద్దున ఒక యాస్పిరెంట్ ఉంటే కనుక అది ఆయన పర్సనల్ విషయం కాబట్టి ఇప్పుడు మేము గెలవాలన్న ఆలోచనతో ఇప్పుడు మా పార్టీ గెలవాలి, జనసేన గెలవాలి, సింగిల్ ఎజెండా. అంటే సింగిల్ ఎజెండా ఉంది తెలుగుదేశం పార్టీ, జనసేన టీడీపీ కలిపి పొత్తులో గెలవాలి కాబట్టి వైసీపీ గెలకూడదు. ముఖ్యమంత్రి 24లో చంద్రబాబు గారా పవన్ కళ్యాణ్ గారా? అది వాళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు సార్. అది మా చేతుల్లోది కాదు. అది మీరేం చెప్తారు మరి ప్రచారంలో ముఖ్యమంత్రి ఎవరిని అడిగితే? ఏమండి, ఇప్పుడు కళ్యాణ్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక విషయం మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీని నడపాలంటే కోట్లాది రూపాయలు కావాలి. ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గర తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ ఎక్కడ లేవు. ఆయన కష్టపడి సినిమాల ద్వారా వచ్చే డబ్బుతోటి వాళ్ళ పార్టీ నడిపిస్తున్నారు. ఇవాళ అంటే మీరు ఒక చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒక జగన్మోహన్ రెడ్డిని కానీ మన పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురులో కంపేర్ చేసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు మేము ఇద్దరు నాయకులు కూడా సెక్యూరిటీ లేకపోయినా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనపడుద్ది. ఫ్రీగా రాగలరు, ప్రజల్లోకి రాగలరు. అదే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి సెక్యూరిటీ లేకుండా బౌన్సర్స్ కానీ వాళ్ళు ఎవరు లేకుండా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఏంటంటే మాకు ప్రధానంగా యువత అభిమానం ఉన్న పార్టీ మాది. ఆ యువతకి ఏంటంటే కళ్యాణ్ గారిని ఆయన చూడాలి, లేదా కలవాలి, ఆయన ముట్టుకోవాలి, వివిధ రకాలుగా ఆయన కోసం నిజంగా చాలా ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఆ బౌన్సర్స్ కానీ వాళ్ళ పార్టీని నడిపించాలన్న ఒక కార్యాలయం కొంత ఇప్పుడు ఆయనే చెప్పారు. మీరు అన్నట్టు అభిమానిస్తున్నారు వాళ్ళందరూ. ఎవరి దగ్గరికి ఎవరికి చంద్రబాబు గారు జగన్ గారి దగ్గరికి వెళ్ళన్న జనం మీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి జనం వచ్చి ముట్టుకుని ఒకసారి పలటించాలని వచ్చినప్పుడు చుట్టూ భారీ సెక్యూరిటీ బౌన్సర్లను పెట్టి మనుషుల్ని నెట్ అవతల పడేస్తే అభిమానం ఒకసారి ఒక్కొక్క చోట్ల ఏదైనా సందర్భాన్ని బట్టి మితిమీర అభిమానాన్ని బట్టి జరిగే పరిస్థితులు కానండి. ఎక్కడో కూడా అంతా ఇప్పుడు కూడా చెప్తారు, టీంకి అందరూ చెప్తూ ఉంటాం మేము కూడా. మైనస్ ఉందని చెప్పి ఉంది, తీవ్రంగా ఉంది బయట. యువత ఏంటంటే పాప ఆయన్ని అందరూ కలిపి ఒకేసారి మీద పడిపోవడం, వెళ్ళిపోవడం, అందరూ కలిపి. మరి సినిమా నటుడు అందరికి ఒక సినిమానే కాదు, సినిమా పరంగానే కాదు, ఒక రాజకీయ పరంగా కూడా ప్రత్యేకంగా యువతకి ఇన్స్పిరేషన్. యువతకి అది యువతకి ఇన్స్పిరేషన్ ఉంది అన్ని వర్గాలకి కూడా. కొన్ని వర్గాల నుంచే కాదు, వెనకబడిన వర్గాల నుంచి, బీసీ ఎస్సీల నుంచి కూడా ఆయన అభిమానించే ఉన్నారు. అవును. కాబట్టి బౌన్సర్లు తగ్గిస్తారా లేకపోతే దగ్గర పవన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కాదు అంటే బౌన్సర్ల విషయంలో కాదు. బౌన్సర్లు ఉండాలి, ఒక పార్టీ నడిపించాలి అంటే కోట్లాది రూపాయలు కావాలి. దాని దృష్టిలో పైన ఆయన చిన్న వ్యక్తే. అతను కూడా సినిమాల ద్వారా ఏదో ఒక సినిమా రెండు సినిమాలు తీసుకుంటూ వచ్చే దానితోటి పార్టీ నడిపిస్తున్నారు. అలాగే దానికి తగ్గట్టుగా ఆయన సంపాదించిన దాంట్లో కొంత ధనాన్ని కూడా ప్రజల కోసం, సేవల కోసం వెచ్చించే వ్యక్తి. ఆయన ఏదో దాచుకునే వ్యక్తి కాదు. ఓకే, లాస్ట్ ఫైనల్గా బ్రీఫ్గా చెప్పండి 1 సెకండ్లో నరసాపురం ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఏమండి, ఎంటీవీ మీడియా సోదరులందరికీ కూడా నరసాపురం ప్రత్యేక నరసాపురం నియోజక ప్రజలకి ఏదైతే రాబోయే 2024 ఎలక్షన్ ఉందో ఈ ఎలక్షన్స్లో మీరందరూ కూడా
మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి మా అధినాయకులు నాకు అవకాశం కల్పిస్తే, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి నాకు అవకాశం కల్పిస్తే మీరందరూ కూడా నన్ను పూర్తిగా మీరు అవకాశం కల్పించమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. మీకు అన్ని రకాలుగా కూడా ఏ సమస్య ఉన్నా సరే మీ ఇంట్లో బిడ్డలాగా మీకు నేను వెన్నంటే ఉండి చూస్తున్నారు. మీరు ఈ 5 సంవత్సరాల్లో కూడా నేను ఏ రకంగా నేను ప్రజల దగ్గరకు ఉన్నానో మీరు అందరూ చూస్తున్నారు. మీరు అదేవిధంగా మీరు ఒక అవకాశం నాకు కల్పించడం కానీ జరిగితే మీ అందరికీ ఒక సేవ చేసే అదృష్టాన్ని మీరు కల్పించండి. ప్రతి సందర్భంలో కూడా ప్రత్యేకంగా యువత కావచ్చు, ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకి కూడా నేను అందుబాటులో ఉండి నరసాపురం నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా నా ప్రయాణం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నరసాపురం నియోజక ప్రజలందరికీ ఎంటీవీ మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన టీడీపీ పొత్తులో ఉన్న నరసాపురం ఇన్ఛార్జి మీన్స్ జనసేన పార్టీ ప్రస్తుత నరసాపురం ఇన్ఛార్జిగా ఉన్న బొమ్మిడి నాయకర్ గారు మన షోలో ఉన్నారు. మరి చాలా విషయాలు చెప్పారు. నియోజకవర్గంలో 2019 ఓడిపోయినప్పుడు కూడా 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పమే, ఎలాంటి రాజకీయ దురాశ లేదు. ప్రజలకి దగ్గరగా ఉండి ఒక్కసారి ఒక బీసీ, ఒక సామాన్యుని, వెనుకబడి కులాల నుంచి వచ్చిన వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలో యువతకి మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, పరిశ్రమలు, అనేక రకాల సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని ఈ అవకాశం నరసాపురం ప్రజలు ఇవ్వమని చెప్పి మరి బొమ్మిడి నాయక్ గారు అడుగుతున్నారు. మరి ఖచ్చితంగా వారు ఆశించిన విధంగా 2024లో పొత్తులో నాయకర్ గారు నరసాపురం నుండి టీడీపీ జనసేన పొత్తులో క్యాండిడేట్గా తప్పనిసరిగా వారు ఆశించిన విధంగా రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు కూడా ఇవాళ ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉన్న నాయకులనే గుర్తించి గెలిపించుకుని సేవ చేసుకునే అవకాశాలు ప్రజలు వాళ్ళ చాలా తెలివిగా వ్యవహరించే రోజులు ఇవి. మరి ఎలాంటి సేవా దృక్పథం కలిగిన బొమ్మిడి నాయకర్ గారు లాంటి వ్యక్తుల్ని నరసాపురం ప్రజలు ఆదరించి ఆకాంక్షించి 2024లో వారిని ఆశీర్వదిస్తే బాగుంటుందనేది ప్రజల అభిప్రాయం, నాయకర్ గారు అభిప్రాయం. కాబట్టి మరి ఎంటీవీ తరఫున కూడా 2024లో నాయకర్ గారికి నరసాపురంలో అంతా మంచి జరగాలని, విజయ ధీమాలో ఉండాలని ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో మరి సమయాన్ని కేటాయించిన నరసాపురం జనసేన ఇన్ఛార్జి బొమ్మిడి నాయకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.